అందరికీ నమస్తే. ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం స్టార్ట్ కాబోతుంది, యుద్ధం ఎట్లా ఉండబోతుంది, అసలు మోడీ యుద్ధం చేస్తాడా చేయడా, ఇట్లాంటి చాలా చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యుద్ధం అంటే కేవలం బాంబులు వేసుకోవడమే కాదు, వాళ్ళు కాలు దూవుతున్నారు, మనలు రెడీ అయిపోయింది. మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి క్షిపణులు ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఆటం బాంబులు ఉన్నాయి, ఇంకా ఏమేమి సమకూర్చుకోవాలో మొత్తం సమకూర్చి రెడీగా ఉన్నారు. కానీ అంతకు మించి వాళ్ళకు అంటారు కదా, ఒక తెలంగాణలో సామెత ఉంది, కీలెరిగి మందు పెట్టాలి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు గదే అయిపోయింది. వాళ్ళకు వాటర్ ఆపినా ప్రాబ్లమే అవుతుంది, వాటర్ వదిలేసినా ప్రాబ్లమే అవుతుంది. ఆడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిపోయినాయి. మందులంట మెయిన్గా బీపీ, షుగర్ అట్లాంటివి మొత్తం మన దగ్గర నుంచి పోతాయంట, మన ఇండియా నుంచి. అవన్నీ స్టాక్ చేసుకునేందుకు మెడికల్ షాప్లో కూడా తిరుగుతున్నట్ట పాకుల జనం. దీని మీద మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కూడా విశ్లేషణలు, ప్రజల వార్తలు అన్నీ ఉంటాయి, పీపుల్ స్టాక్స్ ఉంటాయి. ఇక సబ్జెక్ట్లకు పోతే, సింధు జలాలు ఆపేస్తున్నారు అనేది, గేట్లు మూసినారు ప్రస్తుతానికి. అది ఇంకా అవి మనకి వెనుక స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేదు. ఖచ్చితంగా ఏదో నాడు మళ్ళీ వదులుతారు మనోళ్ళు. వదిలితే పాకిస్తాన్లో చాలా కొట్టుకుపోతాయట. అక్కడ ఆల్రెడీ వాటిని ఎక్కువ రోజులు ఆపడం అయితే అంత ఈజీ కాదు. స్టోర్ చేసుకుంటే మన దగ్గర ఇప్పుడు గేట్లు వేసి ఆపుతాం, ఎక్కడ ఆగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది కట్టడానికి 4-5 సంవత్సరాలు పడుతుందంట. కానీ ఆపి వదిలేస్తే కూడా వాళ్ళకు ప్రాబ్లం అవుతుందంట. ఒకవేళ అట్లా ఆపితే, సింధు జలాలు కనుక ఆపగలిగితే ఆల్మోస్ట్ ఒక దేశమంతా ఎడారిగా మారిపోతుందంట. ఒక 70-80% మొత్తం సింధు వాటర్ మీద డిపెండ్ అయ్యి అక్కడ అగ్రికల్చర్ నడుస్తుందంట. మొత్తం ఒక 70% మొత్తం పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోతుందంట. తర్వాత ఆడ నిత్యావసర సరుకుల ధరలు ఎట్లున్నా తెలుసా? ఆడ బియ్యం తక్కువ వాడతారు, గోధుమ పిండి ఎక్కువ వాడతారు. ఆడ కాస్ట్ ఎట్లుందంటే వెనుక రాసిన చూడండి, బియ్యం కేజీ 340 రూపీస్ ఇప్పుడు ప్రస్తుతం, చికెన్ కేజీ 800 రూపీస్, గుడ్లు డజన్ 332 రూపాయలు, యాపిల్ కేజీ 288, బ్రెడ్ హాఫ్ కేజీ అదొక 300, పాలు హాఫ్ కేజీ 1 లీటర్ 224. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఆలుగడ్డ కిలో 105, ఇక బ్రెడ్ హాఫ్ కేజీ 161 అంట, అరటిపండ్ల కిలో 176 అంట, టమాటా కిలో 150. అక్కడ జనమంతా కూడా దొరకక అత్యవసర మందుల కొడుతూ వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇవన్నీ మొదలే ఆడ అంతా ద్రవ్యోల్బణం, అంటే జనాలు కొనే పరిస్థితి లేదు. పాకిస్తాన్ మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి మనుషులు బతకడమే కష్టం అనుకునే టైంలో ఈ రేట్లన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇది రేపు యుద్ధం వస్తే, యుద్ధం ప్రారంభమైతే అనే ఒక యుద్ధం వస్తుందేమో అన్న ఒక దాంతోనే ఇదంతా పెరిగింది. యుద్ధమే స్టార్ట్ అయితే అసలు ఈ ధరలు ఇంకా అమాంతం పెరిగిపోతే అసలు ఎవ్వడు ఇంకా ఉండలేడు పాకిస్తాన్లో. ఇది కూడా యుద్ధమే, పాకిస్తాన్కి తెలియదేమో కానీ ఇది కూడా యుద్ధమే. భారత్ ప్రకటించిన ఒక యుద్ధం. మొన్న ఏదో నది నుంచి నీళ్ళు వదిలిండ్రు కిందికి, మొత్తం మునిగిపోయినాయి. అటకెళ్ళి కార్లు గీర్లు మొత్తం నీళ్ళ తేలాడుతున్నాయి. అందుకే వాళ్ళకి నీళ్ళు ఆపినా ప్రాబ్లమే, నీళ్ళు వదిలినా ప్రాబ్లమే. ఇట్లా పాకిస్తాన్ మొత్తం ఇట్లా కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. కీలెరిగి వాతలు పెట్టు అంటారు కదా, ఆ టైప్ అనమాట ఇది. వాళ్ళకు చైనా సపోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ. చైనా ఏం చెప్తుందంటే, యుద్ధం వైపు పోకండి, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తుంది. కానీ ఓలా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే చైనా పాకిస్తాన్కి సపోర్ట్, ఆఫ్ఘనిస్తాన్ 100% సపోర్ట్, ఇరాన్ మేము మధ్యవర్తం వహిస్తామంటున్నారు. దేనికోసం అంటే వాళ్ళకి తెలుసు, ఇండియా పాకిస్తాన్ యుద్ధమే కనుక స్టార్ట్ అయితే పాకిస్తాన్ చిత్రపటంలో ఉండదు. కాబట్టి దాన్ని కాపాడడానికి వీళ్ళందరూ రంగంలో దిగింది. ఇప్పుడు వాళ్ళంతా భారత్ వైపు ఏం లేరు, జస్ట్ ఏంటంటే భారత్తో యుద్ధం చేయలేదు కానీ రోషం ఎక్కువ, కాలు దూవుతున్నారు. వాళ్ళు రకరకాల క్షిపణులు అవి ఇవి అన్నీ రెడీ చేస్తున్నారు. మన వాళ్ళు ఏమేమి రెడీ చేస్తున్నారంటే, మన దగ్గర నిన్నమన్న అన్నీ మొత్తం యుద్ధ నౌకలు మన దగ్గర 298 ఉన్నాయంట. ఇండియా దగ్గర అయ్యండి పాకిస్తాన్ యుద్ధ నౌకలు అంట 298 ఉన్నాయంట. ఇక్కడ యుద్ధ నౌకలు వాళ్ళ దగ్గర ఉన్నాయి 121, సగం కూడా లేవు. మన దగ్గర ఉన్న దాంట్లో సగం కూడా లేవు. తర్వాత విమాన వాహక నౌకలు అంట, విమాన వాహక నౌకలు మన దగ్గర 2 ఉంటే వాళ్ళ దగ్గర 0. తర్వాత జలాంతర్గాములు
జలాంతర్గాములు మన దగ్గర 18 ఉంటే వాళ్ళ దగ్గర 8. తర్వాత డిస్ట్రాయర్లు మన దగ్గర 13 ఉంటే వాళ్ళ దగ్గర 0. ఫ్రిగేట్లు అంట మన దగ్గర 14 ఉంటే వాళ్ళ దగ్గర 9. అవసరమైతే మనం కొనగలం, అవసరమైతే మనం ఇంకా ఎన్నైనా కొనగలం. మన దగ్గర సైనికులు ఎక్కువ, సైనిక బలం ఎక్కువ. పాకిస్తాన్ ఇప్పుడు కొనే పరిస్థితులు ఎవడన్నా చైనా వాడో ఆఫ్ఘనిస్తాన్ వాడో ఎవడన్నా అప్పిస్తే కొనాలి వాళ్ళు ఆయుధాలు. అలా అన్నీ పాత ఆయుధాలే. వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ పాక్ మంత్రి ఎవరో. మన దగ్గర బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటే మన దగ్గర 10 ఉన్నాయి. ఎనీవే యుద్ధం స్టార్ట్ కాలేదు అనుకుంటున్న టైంలోనే పాకిస్తాన్కి తెలియకుండానే యుద్ధం స్టార్ట్ చేసింది ఇండియా. అందుకే ఆడ అమాంతం ధరలు పెరిగిపోయి జనాలు విలువెల్లాడుతున్నారు. జనాలు విలువెల్లాడితే అక్కడ గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది వాళ్ళే. వాళ్ళు చాలా కన్ఫ్యూజివ్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఓ పక్క ఉగ్రవాదం మొన్న జరిగిన అటాక్కు, పహల్గామ్లో జరిగిన అటాక్కు మాకు సంబంధం లేదు అంటారు. ఇంకో ఆయన వచ్చి ఉగ్రవాదాన్ని పోషిస్తున్నది మేమే, 30 yearsకి వెళ్ళి మేము ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తున్నాం అంటారు. అసలు అక్కడ గవర్నమెంట్ చేతుల్లో ఏం లేదు, మొత్తం సైనిక వ్యవహారంలోనే ఉంటుంది. ఏది ఏమవుతుందో, యుద్ధం వస్తుందో రాదో కానీ, ప్రత్యక్ష యుద్ధం రాకపోవచ్చు కానీ ఆల్రెడీ పరోక్ష యుద్ధం స్టార్ట్ అయింది పాకిస్తాన్ పైన. అందుకే వాళ్ళు విలువెల్లాడుతున్నారు. మన మీద ఏం ఎఫెక్ట్ లేదు, మన మీద ఇప్పుడేం ఎఫెక్ట్ ఉండదు, మన మీద ఉండబోదు కూడా. కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ ఉగ్రవాదులు మొన్న అటాక్ చేసిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్ పారిపోయింటారు అనేది ఒక మన దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నది, ఇంటెలిజెన్స్ వాళ్ళు 1.25 లక్ష. వాళ్ళు అప్పగించగలిగితే ఏమైనా జరుగుతుందేమో. కానీ వాళ్ళు ఆ మాట మాట్లాడతలేరు పాకిస్తాన్. అసలు వాళ్ళు తగ్గి మాట్లాడతలేరు, కాలు దూవుతున్నారు భారత్ మీదకి. ఎందుకంటే వీళ్ళని చూసుకొని, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళని చూసుకొని మాట్లాడుతున్నారు ఇదంతా. కానీ మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు. కానీ ఎందుకంటే అమెరికాను కూడా మనం గట్టిగా నమ్మలేం. అమెరికా ఏముంటుందంటే వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి వాళ్ళేం పొజిషన్ ఉన్నారంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కనుక జరిగితే వాళ్ళు ఆయుధాలు కొంటారు, వీళ్ళు ఆయుధాలు కొంటారు. పాకిస్తాన్ అప్పు చేసినా కొనక తప్పదు, మనం కొంటాము. అట్లా ఇండియాకు అమెరికాకు కొంత డబ్బులు వస్తాయి, అది మాకు బెటర్ అవుతుంది. అంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోనికి లాస్ట్కు వాళ్ళు అవే ఆయుధాలు, మనం అవే ఆయుధాలు పెట్టుకొని కాల్చుకోవాలి. పాకిస్తాన్ది అట్లుంటుంది, అమెరికాది. పాకిస్తాన్ కూడా ఆయన కొనుక్కుంటారు, మనం పోయి ఆయన కొనుక్కుంటాం. ఇట్లా ప్రత్యక్ష యుద్ధం కోసం అమెరికా చూస్తున్నది. ప్రత్యక్ష యుద్ధం జరగాలి, అసలు ప్రపంచమంతా యుద్ధం జరగాలి, మొత్తం మా దగ్గరకు వచ్చి వెపన్స్ కొనుక్కొని పోవాలని అమెరికా కోరిక. ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేస్తారు, ఇద్దరు సమానంతో ఉండండి అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చెప్పేది అదే. ఇట్లా ఆల్రెడీ ఇండియా పరోక్ష యుద్ధం స్టార్ట్ చేసింది, పాకిస్తాన్ మొత్తం విలువెల్లాడుతున్న విషయం పాకిస్తాన్ వాళ్ళకి బాగా తెలుసు. ఆడ ఏం జరుగుతుందో మనం రోజు పేపర్లో చూస్తున్నాం, ఇంగ్లీష్ పేపర్లో బాగా రాస్తున్నారు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో వార్తలు. ఇక్కడ జస్ట్ యుద్ధం వస్తుందేమో అన్న ఒక అనుమానంతోనే అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, ఒకవేళ యుద్ధమే స్టార్ట్ అయితే వాళ్ళ పొజిషన్ ఏంది పాకిస్తాన్? ఇది వ్యూహమే, 100% వ్యూహమే. దీనిలో మోడీ ఏం చేస్తాడో, ఇంకా యుద్ధం చేయడేమో. అంతకుముందు చైనా వస్తువులు బ్యాన్ చేసినట్టు ఇప్పుడు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్ళు బ్యాన్ చేసినారు, ఇంతేనేమో. అంటే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయడం కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి దెబ్బనే. ఎందుకంటే రెవెన్యూ మన దగ్గర ఉన్న చాలామంది చూస్తూ ఉంటారు, అవి ఇండియా రెవెన్యూ పడిపోతుంది. అప్పుడు అది కూడా నష్టమే వాళ్ళకు. ఎనీవే పాకిస్తాన్ మీద భారత్ ఆల్రెడీ పరోక్ష యుద్ధం స్టార్ట్ చేసింది అనడానికి ఇవన్నీ సింబల్స్ లాగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.